అరగంట తరువాత డాక్టరు గారు వచ్చి నన్ను పరీక్షించారు. అప్పటి ఆందోళన ఇప్పుడు కనిపించడం లేదు వారి ముఖంలో. ఏమీ పరవాలేదు, రక్తపోటు తగ్గింది, కానీ మీరు బాగా విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళా పొద్దున్న వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. వారి మాటలు కొంత తెరిపినిచ్చాయి. మళ్ళా నా భార్య పరమాచార్య స్వామి వారికి నమస్కరించింది. రాత్రి బాగా నిద్రపోయాను. డాక్టరు గారు మళ్ళా ఉదయం పరీక్షించి సంతోషంతో రక్తపోటు సాధారణంగా ఉంది అని చెప్పారు. ఒక వారం రోజులు కార్యాలయానికి వెళ్ళవద్దని సూచించారు. తరువాత కార్డియాలజిస్ట్ అయిన నా స్నేహితుడు వచ్చి మొత్తం పరీక్షించాడు. అంతా బాగుంది, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని నిర్ధారించాడు. మరుసటి రోజు ఒక ఫోను వచ్చింది. పుదుకొట్టై రాజమ్మ మామీగారి కూతురు శ్రీమతి రాజేశ్వరి మహేష్ నుండి ఆ ఫోను. నేను వసంత నవరాత్రి భిక్షావందనానికి కాశీ హనుమాన్ ఘాట్కి వెళ్ళాను. ఈరోజే తిరిగి రావడం. నాకు ప్రసాదం ఇస్తూ పుదుపెరియావ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఇంకొక ప్రసాదం విడిగా ఇస్తూ చెప్పారు, నువ్వు బొంబాయి వెళ్ళగానే ఈ ప్రసాదాన్ని వేదనారాయణన్ గారింట్లో ఇవ్వు. వారి భార్య నన్ను ప్రార్థించింది, ఏమీ భయపడవద్దని చెప్పు అని చెప్తూ కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ వారి అనుగ్రహంగా ఆ ప్రసాదాన్ని నాకు ఇచ్చారు అని చెప్పింది. పుదుపెరియావ అనుగ్రహంతో ప్రసాదం ఇచ్చిన రోజు, నా ఆరోగ్యం కోసం మా ఆవిడ మహాపెరియావ ముందు ప్రార్థించిన రోజు ఒక్కటే. ఆ రోజే మాకు అర్థమైంది, గురు శిష్యులు ఇద్దరూ వేరు కాదని, ఆ ఇద్దరూ ఒక్కటేనని.